ఓం శాంతి. ఈరోజు మనం అనుభవం చదువుకుంటున్నాము. బ్రహ్మకుమారి ప్రీతం కౌర్. బ్రహ్మకుమారి ప్రీతం కౌర్ అనే అక్క యొక్క అనుభవం చదువుకుంటున్నాము. आपको सन 1956 में ఈశ్వరీయ జ్ఞాన్ ప్రాప్త. వీరికి 1956వ సంవత్సరంలో ఈశ్వరీయ జ్ఞానం లభించింది. आप और आपके प्रति महेंद्र सिंह जी हैदराबाद में बाबा का सेंटर खोलने के निमित्त बने. ఈమె మరియు ఈమె పతి మహేంద్ర సింగ్ జీ హైదరాబాద్లో, ఆంధ్రాలో ఉన్న ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్లో బాబా సెంటర్ తెరవడానికి నిమిత్తమయ్యారు. साकार बाबा ने ही आपके प्रति पति को ईश्वरीय सेवार्थ हैदराबाद भेजा था. साकार ब्रह्मा बाबा వీరి యొక్క పతిని, ప్రీతం బేంజీ వాళ్ళ పతిని ఈశ్వరీయ సేవార్థం హైదరాబాద్ పంపించారు బాబా. कुलदीप बहन आपकी पुत्री है जो वर्तमान समय శాంతి సరోవర్ की देखभाल करती है. कुलदीप बहन వీరి యొక్క లౌకిక కుమార్తె, లౌకిక పుత్రిక. ప్రస్తుతము హైదరాబాద్ శాంతి సరోవర్ని సంభాళిస్తూ ఉన్నారన్నమాట కుల్దీప్ బెన్జీ. వాళ్ళ అమ్మగారే ప్రీతం బెన్జీ. आप वर्तमान समय हैदराबाद బంజారా హిల్స్ సేవా కేంద్ర పర్ रहती. ఈ పుస్తకం రచన జరిగే సమయానికి ప్రీతం బెన్జీ హైదరాబాద్లో బంజారా హిల్స్ సెంటర్లో ఉంటూ సేవ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆమె దేహం వదిలి వెళ్ళిపోయారు. हमें देखकर बाबा ने कहा ये तो योगी जोड़ा है. ఆమె అనుభవం చెప్తున్నారు. మమ్మల్ని చూసి బాబా అన్నారు వీళ్ళు యోగి జోడి అని. माताओं में भगवान के प्रति ప్రగాఢ ప్రేమ్ और శ్రద్ధ रहती है. మామూలుగా మాతల్లో భగవంతుని పట్ల ప్రగాఢమైనటువంటి ప్రేమ, శ్రద్ధ ఉంటుంది. भगवान को पाने के लिए वे जीवन भर भक्ति, पूजा, अर्चना, ఆరాధన करती रहती हैं. మాతలు భగవంతుని పొందడం కోసం జీవితమంతా భక్తి, పూజ, అర్చన, ఆరాధన చేస్తూ ఉంటారు. जब उनको परमात्मा अवतरण पर निश्चय हो जाता है तो वे अपने सारे जीवन को ही उसकी सेवा में लगा देती है एवं अपने मकान को ही चैतन्य शिव मंदिर बना देती है. అటువంటి భక్తి భావన మాతలలో ఉండడం వలన జ్ఞానంలో అంటే పరమాత్మ అవతరణ విషయంలో నిశ్చయం ఏర్పడిపోతే జీవితాన్నంతా బాబా సేవలో పెట్టడానికి, పరమాత్మ సేవలో పెట్టడానికి ముందుకు వస్తారు మాతలు. వారింటిని చైతన్య శివ మందిరంగా తయారు చేసేసుకుంటారు కూడా. भगवत प्रेम की प्यासी आत्माओं को ज्ञान प्रसाद बांटने का दान पुण्य करने लगती हैं. అంతేకాదు భగవంతుని ప్రేమ కోసం దాహంతో ఉన్న ఆత్మలకు జ్ఞాన ప్రసాదం పంచి దానం చేయడం కూడా మొదలు పెడతారు మాతలు. భక్తి భావన ఉంటుంది కాబట్టి. ऐसी ही एक ब्रह्मा कुमारी माता अपना अलौकिक अनुभव सुना रही है. అలాంటి ఒక అలౌకిక అనుభవమే ఒక బ్రహ్మ కుమారి మాత వినిపిస్తూ ఉన్నారు. जिनका नाम है ब्रह्मा कुमारी प्रीतम कौर, जो वर्तमान समय आंध्र प्रदेश के हैदराबाद शहर में सेवा में संलग्न हैं. ఆమె పేరే బ్రహ్మకుమారి ప్రీతం కౌర్. వర్తమాన సమయంలో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ సిటీలో సేవలో ఇమిడి ఉన్నారు. ఇప్పుడు లేరు, అప్పట్లో ఉన్నారు బుక్ రాసినప్పుడు. सन 1956 में दिल्ली में हमें ये ईश्वरीय ज्ञान मिला.
ఆమె అనుభవం చెప్తున్నారు స్వయంగా ఆమె నోటితో. 1956వ సంవత్సరంలో ఢిల్లీలో మేము ఈశ్వరీయ జ్ఞానం తీసుకున్నాము. घर में सबसे पहले मेरे పతి జ్ఞాన్ में आई. మా ఇంటిలో అందరికన్నా ముందు లౌకిక పతి జ్ఞానంలో వచ్చారు అని చెప్తున్నారు. వే మిలిటరీ మే సుబేదార్ పద్ పర్ थे. భక్తి మార్గ మే హమ్ పతి పత్ని సత్సంగ్ బహుత్ కర్తే थे. ఆయన మిలిటరీలో సుబేదార్గా పనిచేస్తూ ఉండేవారు. భక్తి మార్గంలో పతి పత్ని మేమిద్దరము కూడా చాలా సత్సంగాలు చేస్తూ ఉండేవాళ్ళము. सिख धर्मावलंबी होने के कारण सिख संत महात्माओं के सत्संग बहुत करते थे. వీళ్ళు సిక్కులు అన్నమాట, పంజాబీలు. ఈ కౌర్ అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ పంజాబీలే. బ్రిజ్మోహన్ భాయ్ మరి కుల్దీప్ బేన్ వాళ్ళ ఫ్యామిలీ. దాని కారణంగా సిక్ ధర్మానికి చెందిన సంత మహాత్మలతో సత్సంగాలు చాలా చేస్తూ ఉండేవారంట వీరు. बेटे की आंख में ट्यूमर हो गया था, उसके कारण हम बहुत दुखी थे. వాళ్ళ కొడుకు కంటిలో ఒక ట్యూమర్ వచ్చేసిందంట. దాని కారణంగా చాలా దుఃఖిగా ఉండేవారంట వీళ్ళు. एक दिन किसी ने हमें कहा कि यहाँ फलाने स्थान पर ब्रह्मा कुमारियाँ आई हैं. ఒక రోజు ఎవరో వాళ్ళకి చెప్పారంట, ఇక్కడ ఒక ఫలానా స్థానంలో బ్రహ్మకుమారీలు వచ్చారు అని. వే బహుత్ అచ్చా మెడిటేషన్ సిఖాతే. వాళ్ళు చాలా మంచి మెడిటేషన్ నేర్పిస్తున్నారు అని కూడా చెప్పారంట. ఆప్ ఉన్కే పాస్ జావో. మీరు దుఃఖంతో ఉంటున్నారు కదా, మీ అబ్బాయి కంటికి ట్యూమర్ వచ్చిందని, అందుకని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, బ్రహ్మకుమారీల దగ్గరికి అని చెప్పారంట ఎవరో వాళ్ళకి. पहले युगल गए रोजरी गार्डन सेवा केंद्र पर. ఎవరో చెప్తే విన్ని వాళ్ళ యుగల్ వాళ్ళ పతి రజోరీ గార్డెన్లో సెంటర్ ఉంటే ఢిల్లీలో అక్కడికి వెళ్ళారంట. उस समय वहाँ दादी प्रकाश मंजी मनीजी रहती थी. उन्होंने उनको कोर्स कराया. అప్పుడు అక్కడ ప్రకాష్ మణి దాది ఉంటున్నారంట రజోరీ గార్డెన్ సెంటర్లో. అప్పుడు వాళ్ళ పతికి మహేంద్ర సింగ్ అన్నమాట ఆయన పేరు. వాళ్ళ పతికి దాది ప్రకాష్ మణి గారే కోర్స్ వినిపించారంట రజోరీ గార్డెన్ సెంటర్లో. పతికో బహుత్ అచ్చా లగా. అతనికి చాలా ఇష్టపడింది జ్ఞానం. పతి లౌకిక్ మే భగవాన్ को बहुत ढूंढते थे. उन्होंने कुरान पढ़ा था, बौद्ध धर्म के बारे में पढ़ा था, गुरुद्वारे में तो जाते ही थे. పతి లౌకికంలో భగవంతుని చాలా వెతుకుతూ ఉండేవారు మా పతి అని ప్రీతం బేన్జీ చెప్తున్నారు. ఆయన భగవంతుని వెతకటంలో ఖురాన్ కూడా చదివారంట. ఆయన బౌద్ధ ధర్మం యొక్క శాస్త్రం కూడా చదివారు అంట. గురుద్వారలో కూడా వెళ్తూ ఉండేవారు అంట. जब उनको ईश्वरीय ज्ञान मिला तो बहुत खुश हो गए और मुझे कहने लगे कि मुझे सच्चा ज्ञान मिल गया, मुझे परमात्मा मिल गया. ఎప్పుడైతే అతనికి ఈశ్వరీయ జ్ఞానం లభించిందో, సెంటర్కి వెళ్ళి కోర్స్ విన్నారో, జ్ఞానం అర్థమైందో, చాలా ఖుషి దొరికిందంట, చాలా ఖుషి అయిపోయారంట. ఇంటికి వచ్చి ప్రీతం బేన్జీతో అనడం మొదలుపెట్టారంట, నాకు సత్యమైన జ్ఞానం దొరికేసింది, నాకు పరమాత్మ లభించేశారు. मुझे सच्चा ज्ञान मिल गया, मुझे परमात्मा मिल गया, ऐसे कहने लगे घर आकर. मैं उनकी बातें सुनती थी लेकिन उतना ध्यान नहीं देती थी. ఆయన ఇంటికి వచ్చి చెప్తుంటే ఆ మాటలు వినేదాన్ని, కానీ అంత శ్రద్ధ పెట్టేదాన్ని కాదు నేను అని చెప్తున్నారు. एक दिन एक औरत मेरे पास आई और पूछा आपके पति कहाँ गए हैं. ఒకరోజు ఒక మహిళ పక్కింటి ఆమె ఎవరో వచ్చారు అంట, అడిగారంట మీ పతి ఎక్కడికి వెళ్ళారు అని. मैंने कहा ब्रह्मा कुमारियों के पास.
ప్రీతం ఏం చెప్పారంట, బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్ళారు మా పతి అని. उसने कहा क्या वहाँ गए हैं, అక్కడికి వెళ్ళారా ఏంటి అని అడిగారంట మాత. हो गया तुम्हारा कल्याण, बस तुम्हारा घर उजड़ जाएगा, वे जादूगरनियां हैं, वे సుర్మా డాల్తీ हैं. అక్కడికి వెళ్ళిన ఏంటి మీ పతి, ఇంకా మీ కళ్యాణం అయిపోయినట్టే, మీ ఇల్లంతా ఊడపీకేస్తారు. వాళ్ళు గారడి వేసేవాళ్ళు బ్రహ్మకుమారిలు, సుర్మా వేసేస్తారు, గారడి చేసేస్తారు. అలా ఇలా చెప్పిందంట మాత. जो उनके पास जाएगा वो घर बार छोड़ देगा, బ్రహ్మకుమారిల దగ్గరికి ఎవరు వెళ్ళినా ఇల్లు వక్రి వదిలేసుకుంటారు అని చెప్పిందంట మాత. मुझे उस औरत की बातें सुनकर पति पर बहुत गुस्सा आया. ఆ మహిళ చెప్పే మాటల ప్రభావంలో వచ్చి పతి పైన నాకు చాలా కోపం వచ్చింది అని చెప్తున్నారనమాట. ముజే బుకార్ బి హో గయా, అంతేకాదు జ్వరం కూడా వచ్చేసింది ఆ టెన్షన్లో అని చెప్తున్నారనమాట. पति घर आकर मुझे कहने लगे कि ब्रह्मा कुमारियाँ बहुत अच्छी हैं, आत्मा परमात्मा का ज्ञान सुनाकर हमें भगवान से मिलाती हैं. నాకైతే పతి మీద కోపం వచ్చేసి జ్వరం కూడా పెట్టేసుకున్నాను. కానీ పతి ఇంటికి వచ్చి చెప్పడం మొదలుపెట్టారంట ప్రీతం బేన్జీతోని, బ్రహ్మకుమారిలు చాలా మంచి వాళ్ళు, ఆత్మ పరమాత్మ జ్ఞానం వినిపించి భగవంతునితో కల్పిస్తారు మనల్ని అన్నారంట. మెడిటేషన్ సిఖాతి తో మన్ శాంత్ హో జాతా హై, బ్రహ్మకుమారిలు మెడిటేషన్ నేర్పిస్తారు, మనసు శాంతిగా అయిపోతుంది అని చెప్పారంట. मैंने कहा मुझे ना वहाँ जाना है ना सुनना है. వెంటనే ప్రీతం బేన్జీ అన్నారంట, ఆయన వచ్చి చాలా బాగుంది అక్కడ జ్ఞానం శాంతి దొరుకుతుంది అది ఇది చెప్తే ఈమె అన్నారంట, నేను అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నేను వినాల్సిన పని లేదు అన్నారంట. నేను రాను, నేను వినను అన్నారంట ప్రీతం బేన్జీ. अभी अभी तक हम इतने गुरुओं संत महात्माओं के पास गए, क्या मिला, मुझे उनकी बातें नहीं सुननी है. ఇంతవరకు ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాము, సంత మహాత్ముల దగ్గరికి వెళ్ళాము, ఏం దొరికింది మనకి, కాబట్టి నేను ఆ బ్రహ్మకుమారిల మాటలు వినేది లేదు, రాను అన్నారంట. అసలే ఒక మాత వచ్చి చెప్పేసి ఉన్నారు కదా, అక్కడికి వెళ్తే ఇలా అవుతుంది అలా అవుతుందని. భగవాన్ హై హీ नहीं, भगवान है तो मेरे बच्चे की आंख क्यों निकालनी पड़ी, భగవంతుడు లేనే లేడు, భగవంతుడు ఉంటే నా కొడుకు కన్ను ఎందుకు తీయాల్సి వచ్చేసింది, ట్యూమర్ ఎందుకు వచ్చేసింది అని అన్నారంట ఆమె. उन्होंने कहा तुम एक बार तो वहाँ जाकर देखो. मैंने कहा मुझे ब्रह्मा कुमारियों की शक्ल भी नहीं देखनी है. అయినా వాళ్ళ పతి అన్నారంట, ఒకసారైనా నువ్వు వెళ్ళి చూడు అక్కడ అన్నారంట. అంటే ప్రీతం బేన్జీ అన్నారంట, నేను బ్రహ్మకుమారి ముఖం కూడా చూడను అన్నారంట. उन्होंने कहा हमारे बाबा आने वाले हैं. रविवार का दिन था, पति घूमने के बहाने मुझे सेंटर पर ले गए. అది ఆదివారం రోజు బయట తిరుగుదాం పదా అలా వెళ్ళి వద్దాము అని వాళ్ళ పతి తీసుకొని వెళ్ళారంట ప్రీతం బేన్జీని, సెంటర్కి తీసుకుని వెళ్ళారంట. అలాగా जब मैं वहाँ गई तो दादी प्रकाश मन जी का क्लास चल रहा था. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రకాష్ మణి దాदी గారి క్లాస్ నడుస్తుంది అక్కడ. उस समय वे सुना रही थी कि जो हमको गाली देती उनका भी कल्याण भगवान करता है. అయితే ప్రీతం బేన్జీ వెళ్ళేటప్పటికి పాయింట్ నడుస్తుందంట ఆ క్లాస్లోని. ప్రకాష్ మణి దాది చెప్తున్నారు ఆ క్లాస్లో పాయింట్ ఏంటంటే, మనల్ని ఎవరైతే నిందిస్తారో వారి కళ్యాణం కూడా భగవంతుడు చేస్తాడు అని చెప్తున్నారంట. దాది ఏ బాత్ ముझे తీర్ చేసి లగి, ఈ పాయింట్ ఒక బాణంలాగా తగిలింది నాకు. ఎందుకంటే అక్కే నిందించేవారు కదా, నిందలు వినేవారు కదా బ్రహ్మకుమారిల పైన. కానీ ఇక్కడికి వచ్చి కూర్చోగానే పాయింట్ ఏమొచ్చిందంటే, నిందించే వారికి కూడా కళ్యాణం చేస్తాడు భగవంతుడు అని.
అది బాణంలాగా తగిలిందంట పాయింట్. क्योंकि मैं ही इनको गाली देती थी, ఎందుకంటే నేనే నిందించేదాన్ని, బ్రహ్మకుమారిని తిట్టేదాన్ని. मुझे बहुत आश्चर्य हुआ कि मेरी बात इनको कैसे पता पड़ गई. నాకు ఆశ్చర్యం వేసింది, నా మాట వీళ్ళకి ఎలా తెలిసిపోయింది, నా మనసులో మాట అని. दूसरे दिन फिर से पति ने पूछा क्या तुम भी आओगी. తర్వాత మళ్ళీ రెండో రోజు పతి వెళ్తూ వెళ్తూ సెంటర్కి అడిగారంట, నువ్వు కూడా వస్తావా అని. मैंने कहा देखूंगी. उन्होंने कहा हमारे बाबा आने वाले, इसलिए उससे पहले तुम कोर्स कर लो तो उनसे मिल सकोगी. అయితే ప్రీతం ఏంటి అన్నారంట, నువ్వు కూడా వస్తావా సెంటర్కి అంటే చూస్తాను అన్నారంట. అయితే వాళ్ళ పత్తి చెప్పారంట, మా బాబా రాబోతున్నారు, బ్రహ్మ బాబా, సాకార్ బాబా. బాబా రాకముందే నువ్వు కోర్సు విన్నట్లయితే బాబాతో కలుసుకోగలవు అని చెప్పారంట. फिर मैं कोर्स करने लगी. कोर्स मुझे बहुत अच्छा लगता था और बहुत खुशी भी होती थी. బాబా ఢిల్లీకి రాకముందే నువ్వు కోర్స్ వినేస్తే బాబాతో కలవడానికి అవుతుంది అన్నారంట. అందుకని సరే అయితే అని కోర్స్ వినడం మొదలుపెట్టారంట సెంటర్కి వెళ్ళి. కోర్సు చాలా ఇష్టపడింది ప్రీతం బెయిన్జీ కూడా. చాలా ఖుషి అయిందంట జ్ఞానం విని. लेकिन जब लोग कहते थे कि देखा तुमको भी जादू लग गया, बस अब तुम्हारा घर उजड़ जाएगा, तुम्हारे बच्चे अनाथ हो जाएंगे, तब फिर मुझे संशय आ जाता था कि ये क्या है. బాగా నచ్చింది నాకు జ్ఞానం వింటే, కోర్స్ వింటే, కానీ ఇంటికి వెళ్ళాక అటు ఇటు ఉన్న మనుషులు వచ్చి అంటూ ఉంటే నీకు గారడీ చేసేసారు, గారడీ చేసేసారు. ఉం? ఇప్పుడు నీ ఇల్లు ఎగిరిపోతుంది, నీ ఇల్లు అంటే ఏమంటారు, ముక్కలైపోతుంది, అన్ని పిల్లలు అనాథలైపోతారు. ఆ బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్తే పిల్లలు అనాథలైపోవాల్సింది. ఇలాంటి మాటలు వింటుంటే నాకు ఒకవైపు సంశయం వచ్చేస్తుంది, ఇదేంటి అనేసి. అక్కడికి వెళ్ళి వింటే జ్ఞానం నచ్చుతుంది, ఇక్కడ రకరకాల మాటలు వింటే ఒకవైపు సంశయం వస్తుందంట. एक तरफ अंदर से कशिश होती थी कि सेंटर पर जाऊं, फिर दूसरी तरफ लोगों की बातें याद आती थी, तो फिर पीछे हट जाती थी. ఒకవైపు ఆకర్షణ కలుగుతుండేదంట సెంటర్కి వెళ్ళాలి నేను అని, ఇంకోవైపు బయట మనుషులనే మాటలు గుర్తొస్తుంటే వెనక్కి అయిపోతుండేవారంట, ఆగిపోనా ఏంటి అని. इस तरह रोज कशम कश चलती थी मन में. ఈ విధంగా రోజు మనసులోని కష్మాకష్మ యుద్ధం జరుగుతుంది, వెళ్ళనా మానేనా అని. अभी तक तो हम आंखें बंद करके ध्यान लगाते थे, लेकिन ब्रह्मा कुमारियाँ कहती थी कि आंखें खोल कर ध्यान करो. ఇప్పటి వరకు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చెయ్యాలి అని చేసేవాళ్ళం, కానీ బ్రహ్మకుమారిలు ఏం నేర్పిస్తూ ఉండేవారంటే కళ్ళు తెరుచుకొని చెయ్యండి అని. ఇక్కడ मैंने पति से पूछा कि आंखें खोलकर ध्यान लगाने से आपका ध्यान लगता है. అయితే వాళ్ళ పతిని అడిగారంట ప్రీతం బెయిన్జీ, మీరు కళ్ళు తెరుచుకుని యోగంలో కూర్చుంటే మీకు యోగం కుదురుతుందా, ధ్యానం కుదురుతుందా, ఏకాగ్రత కుదురుతుందా అని. वे कहते थे कि तुम चुपचाप आती जाती रहो, वे जो सुनाती वो सुनती रहो और घर में अभ्यास करती रहो. అయితే వాళ్ళ పతి చెప్పేవారంట, నీకు కుదిరినా కుదరకపోయినా మౌనంగా సెంటర్కి రావడం, అక్కడ ఏది వినిపిస్తున్నారో అది వింటూ ఉండు, ఇంటికి వచ్చి నువ్వు అభ్యాసం చేస్తూ ఉండు అని చెప్పారంట. ధీరే ధీరే తుమ్కో సమజ్ మే ఆ జాయేగా, అలా చేస్తుంటే నెమ్మది నెమ్మదిగా నీకు అర్థమైపోతుంది అని చెప్పారంట. सारा 7 दिन का कोर्स पूरा हो गया, मुझे आत्मा के बारे में ज़्यादा बताया गया था. 7 రోజుల కోర్స్ పూర్తయిపోయిందంట, అందులో ఆత్మ కోసమే నాకు ఎక్కువగా వివరించి చెప్పారు అని చెప్తున్నారు. मेरे साथ और भी మిలిటరీ वाली बहनें आती थी. నేనే కాదు, మిలిటరీకి సంబంధించిన మాతలు, మిలిటరీ ఫ్యామిలీస్లో ఉన్న మాతలు నాతో పాటు కొంతమంది సెంటర్కి వస్తూ ఉండేవారు అని చెప్తున్నారు. वे कहती थी हम योग में ऊपर जाकर आई, भगवान से मिलकर आई,
लेकिन मुझे कुछ अनुभव नहीं होता था। मैं बोलती थी कि मैंने कोई भगवान नहीं देखा, मैं तो यहाँ की यहाँ ही बैठी हूँ. వాళ్ళు అనేవారంట. ఆ మిగిలిన మిలిటరీ ఫ్యామిలీస్ ఎవరైతే వస్తున్నారో, ఆ మాతలు అనేవారంట. మేము యోగంలో పైకెళ్ళి వచ్చాము, భగవంతుడిని కలిసి వచ్చాము అని. కానీ నాకేమీ అనుభవం అయ్యేది కాదు. నేను చెప్పేదాన్ని ఏంటంటే, నేనేమి భగవంతుడిని చూడలేదు. నేనెక్కడ కూర్చున్న దాన్ని అక్కడే ఉన్నాను యోగంలోని. నాకేం కనిపించట్లేదు అనేవారంట. जब बाबा को देखा तो ऐसा लगा कि ये मेरा ही बाप है. ఎప్పుడైతే బ్రహ్మ బాబాను చూసానో నా తండ్రి అని అనిపించింది అని చెప్తున్నారు. साकार बाबा के दिल्ली आने का दिन आ गया तो मेरे पति ने कहा कि आज बाबा आने वाले हैं. साकार బాబా ఢిల్లీ రావాల్సిన టైం దగ్గరకు వచ్చింది. బాబా ఢిల్లీ బాబా వస్తున్నారు అని వాళ్ళ పతి చెప్పారంట. मैं उनको रिसीव करने స్టేషన్ जा रहा हूं. బాబాని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పారంట వాళ్ళ హస్బెండ్. ఎవరు, ప్రీతం బేంజీ వాళ్ళ పతి. वे बाबा को रिसीव करने फौजी वर्दी में ही गए थे तो बाबा की नज़र सीधी मेरे पति पर ही पड़ी. బాబాని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి మిలిటరీ డ్రెస్లను వెళ్ళారంట వాళ్ళ పతి. అయితే స్టేషన్లో చాలామంది వచ్చి కలుసుకున్నారు కదా, అందులో మిలిటరీ డ్రెస్లో ఉండడం వలన ఇతని పైనే ముందు బాబా దృష్టి పడిందంట. उनको देख बाबा ने कहा, बच्चे अभी तक तुम डॉग थे, अभी गॉड बनना है. బాబా స్టేషన్లో ఇన్ని చూడగానే అన్నారంట, బచ్చి నువ్వు డాగ్గా ఉండేవాడు ఇప్పటి వరకు, ఇప్పుడు గాడ్గా తయారవ్వాలి అన్నారంట. बाबा की ये बात सुनकर सूबेदार साहब को बुरा नहीं लगा, बल्कि खुशी हुई कि बाबा मुझे गॉड बनने के लिए कह रहा है. అయితే ఆయనకి బాధ కలగలేదు. బాబా డాగ్ అన్నారేంటి నన్నని, కానీ గాడ్గా అవ్వాలన్నారని ఖుషి అయిందంట ఆయనకి. घर आकर वे मेरे से कहने लगे कि बाबा बहुत अच्छा है, उनमें बहुत कशिश है. అంటే బాబాని అదే మొదటిసారి చూడడం, స్టేషన్లో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి ఇంటికి వచ్చి చెప్పారంట, బాబా చాలా మంచివాళ్ళు, చాలా ఆకర్షణ ఉంది బాబాలో అని చెప్పారంట. ऐसा लगता है कि कोई अपना है. मैंने कहा आप तो अंधविश्वासी, जहाँ जाते वहाँ के हो जाते हो. ఎవరో మనవాళ్ళు అనిపిస్తుంది బాబాని చూస్తే, అలాంటి ఆకర్షణ ఉంది, సొంత సంబంధం అనిపిస్తుంది అని చెప్పారంట. అప్పుడు ప్రీతం బేంజీ అన్నారంట, నువ్వు అంధవిశ్వాసి, గుడ్డిగా నమ్మేస్తావు అందరినీ, ఎక్కడికి వెళ్తే అక్కడ వాడైపోతావు, నువ్వు అన్నీ నమ్మేస్తావు అన్నారంట ప్రీతం బేంజీ. उन्होंने कहा तुम एक बार जाकर तो देखो. అప్పుడు వాళ్ళ పతి అన్నారంట, లేదు లేదు, నువ్వు ఒకసారి వెళ్ళి చూడు అన్నారంట. పతి ऐसा कह रहा था तो मुझे भी बहुत उत्सुकता हुई और शाम का इंतजार करने लगे कि कब शाम होगी, कब బాబా को देखूं. పతి అలా అంటుంటే నాకు కూడా ఒక ఉత్సుకత కలిగింది. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఎప్పుడు సాయంత్రం అవుతుంది, వెళ్ళి నేను బాబాని చూస్తాను అని. शाम हुई तो मैं रजरी गार्डन सेंटर पर गई. సాయంత్రం అవ్వగానే रजरी गार्डन सेंटरకి వెళ్ళిపోయాం మేము. कई भाई बहनें बाबा से मिल रहे थे, मैं भी जाकर बाबा के बहुत नज़दीक बैठ गई. కొంతమంది అన్నయ్యలు అఖిల్ బాబాతో కలుస్తున్నారు, అప్పుడు నేను కూడా వెళ్ళి బాబాకు దగ్గరగా కూర్చున్నాను అని చెప్తున్నారనమాట. बाबा के नज़दीक बैठने पर मुझे बहुत अच्छा लगने लगा. బాబా దగ్గర వెళ్ళి కూర్చునిపోతే చాలా మంచిగా అనిపించింది ఫీలింగ్స్. मन किया कि बाबा को पकड़ लूं, बाबा की गोद में जाऊं. మనసుకి ఏమనిపిస్తుందంటే బాబా దగ్గర కూర్చోగానే బాబా ఎదురుగా నేను పట్టేసుకోవాలి బాబాని, బాబా వాళ్ళలోకి వెళ్ళిపోవాలి నేను అని ఫీలింగ్స్ కలిగాయంట. जब मेरी बारी आई तो मैंने अपना सब हाल बाबा को सुना दिया.
అందరూ బాబా వాళ్ళకి వెళ్తున్నారు. ఎప్పుడైతే నా వంతు వచ్చిందో నేను కూడా బాబా వాళ్ళకి వెళ్ళాను. నా పరిస్థితి అంతా బాబాకి వివరించి చెప్పాను అని చెప్తున్నారనమాట. देखने से पहले मुझे संकल्प आ रहा था कि परपुरुष को जाकर क्या देखना, लेकिन बाबा को देखा तो मुझे अपना ही बाप लगा और दिल की सारी बातें बाबा को बता दी। बाबा ने भी मुझे बहुत सांत्वना दी और प्यार दिया। బాబా దగ్గర వెళ్ళక ముందు అనిపించింది పరపురుషుల్ని చూడడానికి మనం ఏం వెళ్తాంలే అని అక్కడికి. కానీ బాబా ఎదురుగా వెళ్ళి చూస్తే నాకు అనిపించింది నా తండ్రిని నేను కలుసుకున్నాను అని. హృదయం యొక్క మాటలన్నీ, మనసులో మాటలన్నీ బాబాకు చెప్పేశాను. బాబా కూడా నాకు చాలా సాత్వన కలిగించారు. తర్వాత ప్రేమ ఇచ్చారు బాబా నాకు చాలా అని చెప్తున్నారనమాట. उन्होंने कहा चलो तुम्हारी किस्मत ही खुल गई। घर वापस आने के बाद मैंने अड़ोस पड़ोस वालों को बताया कि ब्रह्मा कुमारियों का बाबा बहुत अच्छा है। तो वे कहने लगे तुमको भी उनका जादू लग गया है। ఇంటికి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళతో మా మాతలతో చెప్పారంట అక్కయ్య, బ్రహ్మకుమారి లేక బాబా చాలా మంచి వాళ్ళు, నేను చూసి వచ్చాను అంటే వాళ్ళందరూ అనడం మొదలు పెట్టారంట, నీకు కూడా గారడి పడిపోయింది అయితే ఆ బ్రహ్మకుమారి గారడి అనడం మొదలు పెట్టారంట. फिर भी मैंने उनसे कहा कि कुछ भी हो मुझे बहुत अच्छा लगा और बहुत अच्छे अनुभव हुए। అయినా వాళ్ళతో అన్నారంట, మీరు ఏమైనా అనండి, నాకైతే చాలా మంచి అనుభవం అయింది, ఇష్టపడింది బాబాను చూసి అన్నారంట. रात को युगल से बोली मुझे कल जल्दी सेंटर लेकर चलना, मुझे बाबा से मिलना है। రాత్రి పడుకునేటప్పుడే యుగల్తో పతితో చెప్పారంట, నన్ను తొందరగా తీసుకెళ్ళిపోండి సెంటర్కి, బాబాతో కలవాలి, ఉదయం నేను సెంటర్కి వస్తాను అన్నారంట. उस समय हमारे 3 छोटे-छोटे बच्चे थे। घर में उनकी देखभाल करने वाला कोई नहीं था, इसलिए मैं क्लास में उनको लेकर ही जाती थी। అప్పుడు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు నాకు. వాళ్ళని ఇంట్లో వదిలి వెళ్తే చూసుకునే వాళ్ళెవరు లేరు. అందుకని నేను క్లాస్‌కెళ్ళాలంటే వాళ్ళని తీసుకునే వెళ్తూ ఉండేదాన్ని పిల్లల్ని పట్టుకొని అని చెప్తున్నారు. సైకిల్ पर ही पति मुझे और 3 बच्चों को लेकर सेंटर जाते थे। సైకిల్ పైన నన్ను ముగ్గురు పిల్లల్ని తీసుకుని వెళ్ళేవారు మా పతి సెంటర్కి అని చెప్తున్నారు, సైకిల్ మీదే కూర్చోపెట్టుకొని. सेंटर पर गई तो बाबा मुरली सुना रहे थे। छोटी बच्ची बहुत शोर करने लगी तो मैं उसको लेकर दरवाजे के बाहर खड़ी होकर बाबा की मुरली सुनने लगी। సెంటర్కి వెళ్ళేటప్పటికి బాబా మురళి వినిపిస్తున్నారంట. వాళ్ళ చిన్న అమ్మాయి చాలా అల్లరి చేస్తూ ఉంటే బయట ద్వారం దగ్గరే నిలబడిపోయి బయట ఆ పాపని పట్టుకొని నిలబడి బాబా మురళి వింటున్నారంట. प्रीतम बहन जी, बाबा का ध्यान मेरी ओर था. బాబా యొక్క దృష్టి అక్కి వైపు ఉందంట, ఎందుకంటే పిల్లల కారణంగా బయట నిలబడి వింటున్నారు అని. बाबा बीच बीच में मुझे देख रहे थे। मुरली पूरी करके बाबा कमरे में चले गए. బాబా మధ్య మధ్యలో నన్ను చూస్తూ ఉన్నారు. మురళి పూర్తి చేశాక బాబా తన గదిలోకి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. మై బచ్చికో ఏక్ బెహన్ కో పకడాకర్ బాబా కే పాస్ గయి. అప్పుడు బాబా రూమ్లోకి వెళ్ళిపోయాక మురళి అయ్యాక నేను అమ్మాయిని ఒకరి చేతికి అప్పచెప్పి నేను బాబా రూమ్లో కలవడానికి వెళ్ళాను అని చెప్తున్నారు. బాబా అందరు బయటైతే మై దర్వాజాకి పాస్ ఖడీ రహీ. బాబా రూమ్లో కూర్చున్నారంట. ప్రీతం బేంజి వెళ్ళి ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నారంట. मन में कहा है भगवान, अगर तू सच्चा है, इस तन में आया है तो तू मुझे अपना बना ले. मैं बहुत भटकी हुई हूँ तेरे लिए. अगर तू सच में आया है तो मुझे इस भटकन से छुड़ा दे. అక్కడ ద్వారం దగ్గర నిలబడి గదిలో ఉన్న బాబాను చూస్తూ మనసులో అనుకున్నారంట, ఓ భగవంతుడా, ఒకవేళ నువ్వు సత్యం అయితే, నిజంగా ఈ తనువులో వచ్చి ఉంటే నన్ను నీ సంతానంగా తయారు చేసేసుకో. నేను చాలా వెతికి తిరిగి ఉన్నాను నీ కోసం అని చెప్పారంట. ఒకవేళ నువ్వు సత్యంగా వచ్చి ఉంటే ఈ తనువులో, ఈ వెతకటము తిరగటం నుండి నన్ను విడిపించేసే అని చెప్పారంట.
बस इतना ही मैंने सोचा था और आगे क्या हुआ मुझे పత్తా नहीं ఈ మాత్రం ఇంతే నేను ఆలోచించాను తర్వాత ఏమైందో కూడా నాకు తెలియలేదు जब होश आया तो देखती हूँ कि मैं बाबा की गोद में हूँ తర్వాత ఏమైంది కూడా నేను మర్చిపోయాను నాకు కాన్షియస్ లేదు అంటున్నారు ఎప్పుడైతే నాకు మెలకు వచ్చిందో నాకు ఓష్‌లోకి వచ్చాను స్పృహలోకి బాబా ఒళ్ళో ఉన్నాను అప్పుడు నేను అని చెప్తున్నారనమాట मुझे ऐसा लग रहा था कि बाबा की गोद में एक छोटी सी बच्ची की तरह बैठी हूँ నేను బాబా ఒళ్ళో ఒక చిన్న అమ్మాయి కూర్చున్నాను అనిపిస్తుంది అప్పుడు जैसे अपनी माँ या बाप से बिछड़ी हुई बच्ची उनकी गोद पाकर बहुत खुश होती वैसी ही मेरी स्थिति भी చిన్న పిల్లలు ఎలాగైతే దూరం అయిపోయిన అమ్మ నాన్న కలిస్తే పట్టుకొని కూర్చుండిపోతారో ఒళ్ళోని అలా వాళ్ళకి అంత ఖుషి కలుగుతుందో దూరం అయిపోయిన తల్లిదండ్రి దొరికితే అలాంటి స్థితి నాకు అనుభవం అయింది थोड़े समय के बाद मैं ध्यान में चली गई కొద్ది సమయం అయిన తర్వాత నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను అంటున్నారు బాబా వడిని అనుభవం చేస్తూ కూర్చున్నారు కొద్ది సమయం అయ్యాక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారంట ध्यान में देख रही हूँ कि मैं कृष्ण के साथ खेल पल कर रही हूँ ధ్యానంలోకి వెళ్ళి అక్కడ చూస్తున్నారంట కృష్ణుడితో పాటు ఆటలు ఆడుతూ ఉన్నాను బగీచి అది దేఖ తోటలు కూడా చూస్తున్నాను కృష్ణుడితో పాటు ఉద్యానవనాలు फिर बाबा मुझे आओ बच्ची नीचे आओ बच्चे को सूबेदार साहब को ड्यूटी पर जाने के लिए देर हो रही ऐसे कहकर मुझे नीचे ले आए ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు ఇవన్నీ చూస్తున్నారంట తోటలు కృష్ణుడితో ఆటపాటలు అప్పుడు బాబా అన్నారంట బచ్చి కిందకి దిగిరా తొందరగా దిగిరా సుబేదార్గా పనిచేసేవారు కదా వాళ్ళ పతి అతనికి డ్యూటీకి టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి లేట్ అవుతుంది కిందకి దిగిరా అని బాబా పిలవడం మొదలు పెట్టారంట చెవిలో చెప్తూ ట్రాన్స్లో వెళ్ళిపోయిన అక్కని తీసుకురావడానికి ऐसे कहकर मुझे नीचे ले आए ఇలా బాబా పిలుస్తూ నన్ను కిందకి తీసుకొచ్చారు నా కాన్షియస్ని ట్రాన్స్ నుండి అని చెప్తున్నారు मुझे बहुत प्यार भरी दृष्टि और सेव देकर घर भेजा ఆ తర్వాత బాబా నాకు చాలా ప్రేమతో దృష్టి ఇచ్చారు యాపిల్ ఒకటి నా చేతిలో పెట్టి ఇంటికి పంపించారు घर जाते वक्त भी मुझे पूरा होश नहीं था ఇంటికి వెళ్తున్నాను కానీ నేను పూర్తి కాన్షియస్లోకి రాలేదు ఇంకా అప్పుడు అంటున్నాను సత్యుగం ఆ లీలలో ఏవైతే చూస్తున్నారో అందులోనే ఉన్నారు ఇంకా పూర్తి ఇక్కడ కాన్షియస్లోకి రాలేదంటే ఇంటికి వెళ్తూ కూడా मुझे लग रहा था कि मैं वैकुंठ में श्री कृष्ण के साथ खेल रही లేచి మెలకు వచ్చి తర్వాత కూడా వెళ్తున్నా ఇంకా శ్రీకృష్ణుడితో ఆడుతున్నానని ఇదే అనుభవం అవుతుంది నాకు అని చెప్తున్నారు घर पहुंचने के बाद युगल ने पूछा कि तुमने क्या देखा मैंने सब बता दिया उन्होंने कहा चलो तुम्हारी किस्मत ही खुल गई ఇంటికి వెళ్ళాక వాళ్ళ యుగాలు అడిగారంట పతి ఏం చూసావు నువ్వు ఇంతకి అంటే అంతా చెప్పారంట నేను ఇది చూసాను అని అప్పుడు ఆయన అన్నారంట సరే నీ అదృష్టం మేల్కుంది నీ అదృష్టం తెరుచుకుంది అన్నారంట అగలే दिन फिर मैं पति से कहने लगी कि जल्दी चलो सेंटर पर రెండో రోజు నేనే పతిని ఇంకా తొందర పెట్టడం మొదలు పెట్టాను తొందరగా వెళ్దాం పదండి సెంటర్కి తొందరగా వెళ్దాము అని रात दिन मुझे लगन लग गई कि सेंटर पर जाना है बाबा से मिलना है ఇంకా రాత్రి పగలు ఒకే లగ్నం ఏర్పడిపోయిందంట తపన నేను సెంటర్కి వెళ్ళాలి బాబాతో కలవాలి అని लोग कहने लगे कि ये पागल हो गई చూసే వాళ్ళందరూ అనడం మొదలుపెట్టారు పిచ్చిది అయిపోయింది ఈమె అనేసి उस दिन भी मैं बाबा के पास जाकर बैठ गई क्लास में बाबा ने जैसे ही मुझे दृष्टि दी फिर मैं ट्रांस में चली गई రెండో రోజు కూడా అలాగే పదండి పదండి అని వాళ్ళ పత్తిని గాబరా పెట్టి మరి సెంటర్కి వెళ్ళారు బాబా దగ్గర వెళ్ళి కూర్చున్నారు క్లాస్లోని బాబా ఎదురుగా బాబా నాకు దృష్టి ఇచ్చారు నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను అని చెప్తున్నారు ప్రీతం బెయిన్జీ बाबा ने मुझे दिखाया कि ये पुरानी दुनिया जाने वाली और ऐसी नई दुनिया आने वाली तुमको भी वहाँ जाना है ऐसा साक्षात्कार से मुझे ज्ञान में निश्चय हुआ అయితే ట్రాన్స్ లెవెల్పై ఏం చూశారు బాబా చూపించారంట పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది కొత్త ప్రపంచం రాబోతుంది నువ్వు కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉంది అని
ఇలాంటి సాక్షాత్కారం చూసి జ్ఞానంలో నాకు నిశ్చయం ఏర్పడింది. एक दिन घर में बिस्तर पर लेटी थी, फिर मन में संशय आया। बाबा से कहा कि बाबा, आपने मुझे जो दिखाया वो सच है या ऐसे ही मैं भ्रमित होकर भटक रही हूँ. ఒకరోజు ఇంట్లోని బెడ్ మీద పడుకుని చారబడి ఉన్నారంట. మనసులో ఒక సంశయం వచ్చిందంట. అది బాబాతో చెప్పుకున్నారంట మనసులో. ఏమని? బాబా, మీరు ఏదైతే నాకు దృశ్యం చూపించారో వినాశనం అయిపోతుంది, కొత్త ప్రపంచం వస్తుందని, అది నిజమా? లేకపోతే భ్రమ పడుతున్నానా నేను అని అనుకున్నారంట మనసులో. फिर बाबा ने विनाश और स्वर्ग के दृश्य दिखाई और कहा, बच्ची तुम बच्चों को ले जाने के लिए आया हूँ, बच्चों की आश पूरी करने के लिए आया हूँ. వెంటనే మళ్ళీ బాబా బెడ్ మీద ఉండగానే వినాశనం మరియు స్వర్గం రెండు దృశ్యాలు చూపించారంట. చెప్పారంట, బచ్చి మీ పిల్లలందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి నేను వచ్చాను, పిల్లల ఆశలు పూర్తి చేయటానికి నేను వచ్చాను అని చెప్పారంట సాక్షాత్కారం చేయించి బాబా. उसके बाद मैंने दृढ़ निश्चय किया कि दुनिया मुझे कुछ भी कहे, मुझे अच्छा लग रहा है, शांति मिल रही, खुशी हो रही, तो अभी मुझे किसी का कुछ सुनना नहीं है, मुझे इस मार्ग पर चलना ही है. దాని తర్వాత నాకు లోపల నుండి దృఢ నిశ్చయం ఏర్పడిపోయింది. ప్రపంచం ఏమన్నా కానీ నాకు ఇది ఇష్టపడుతుంది, శాంతి దొరికింది, ఖుషి అనిపిస్తుంది, ఖుషి దొరికింది. కాబట్టి ప్రపంచం ఏమన్నా కూడా ఎవ్వరి మాటలు నేను వినను, ఈ మార్గంలో నేను నడిచి తీరుతాను అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చారంట. ఈ సాక్షాత్కారాలు అయ్యి అనుభవాలు అయ్యాక रोज युगल के साथ क्लास में जाती रही. क्लास से आते ही मैं घर का दरवाज़ा बंद कर लेती थी ताकि कोई अड़ोस पड़ोस वाले मुझे उल्टा सुनाने के लिए आए नहीं. రోజు ఉదయం అయ్యేటప్పటికి పతితో కలిసి రోజు యుగల్ ఇద్దరు కూడా జోడీగా క్లాస్కి వెళ్ళిపోతూ ఉండేవారంట పిల్లల్ని పెట్టుకొని. మరి క్లాస్ అయిన వెంటనే ఇంటికి వచ్చేసి తలుపులు బంద్ చేసేసేవారంట. మళ్ళీ ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి అనవసరమైన ఉల్టా సుల్టా మాటలు మాట్లాడతారు అని వాళ్ళు ఎవరు రాకుండా తలుపులు వేసేసుకునేవారంట క్లాస్ నుండి రాగానే. मैं तो ईश्वरी नशे में ही रहती थी. जब मैं आश्रम पर जाती थी तो लोग मुझे देखकर हंसते थे, ताने मारते थे, पागल कहते थे, लेकिन मैं तो ईश्वरी नशे में रहती थी. నేను సెంటర్కి వెళ్తుంటే చూసి చుట్టుపక్కల వాళ్ళు నవ్వేవారు, పిచ్చిదైపోయింది అనుకునేవారు, కానీ నేనైతే ఈశ్వరీయ నశాలోనే ఉండేదాన్ని అని చెప్తున్నారు. बाबा की याद में रहकर लोगों की बातों को सुनती ही नहीं थी. బాబా స్మృతిలో ఉండేదాన్ని, నశాలో ఉండేదాన్ని. ఎవరు ఎన్ని మాటలు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నా, అనుకుంటున్నా, నవ్వుతున్నా అవి వినిపించేవే కాదు, నాకు వినేదాన్నే కాదు అన్నారు. सुबह शाम दोनों समय हम दोनों क्लास में जाते थे. మళ్ళీ ఉదయము సాయంత్రం రెండు పూటలు వెళ్ళిపోయేవారంట క్లాస్కి ఇద్దరును. हमें ज्ञान में आए 5 साल हो गए थे. युगल का सर्विस में दिल नहीं लग रहा था तो मिलिट्री से सेवानिवृत्ति ली और कपड़े का व्यापार शुरू किया. 5 సంవత్సరాలు అయిపోయిందంటే ఇలా జ్ఞానంలో కంటిన్యూ అవుతూ. అప్పటికి వాళ్ళ యుగల్కి అంటే వాళ్ళ హస్బెండ్కి గవర్నమెంట్ సర్వీస్లో జాబ్లో ఇష్టం లేదు, జాబ్లో ఉండాలని. అందుకని మిలిటరీ జాబ్ నుండి రిటైర్మెంట్ తీసుకొని బట్టల వ్యాపారం మొదలుపెట్టారంట. మిలిటరీ జాబ్ వదిలేసుకొని బట్టల వ్యాపారంలోకి దిగారు. ज्ञान में आने के बाद समाज वालों ने हमारे से संबंध तोड़ लिया. మేము జ్ఞానంలోకి వచ్చాక సమాజం వాళ్ళు మాతో సంబంధాన్ని తెంచేస్తున్నారు అన్నారు. సిక్కు ధర్మం, గురుద్వారా, ఈ సమాజంలో ఉండేవారు కదా, వాళ్ళందరూ సంబంధాన్ని తెంచేస్తున్నారు. హమారే పాస్ ఆనా జానా బంద్ కర్ దియా, మా దగ్గరికి రావడం పోవడం అన్ని బంద్ చేసేసారు వాళ్ళు. तो हमने भी उनके पास जाना बंद कर दिया. మేము కూడా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బంద్ చేసేసాము అన్నారు. గురుద్వారా అక్కడ ఇక్కడ వెళ్ళడం ఇంకా వదిలేసుకున్నారు. हमें इस बात का कोई अफसोस नहीं हुआ. हम तो बाबा की याद और सेवा में मस्त थे. కానీ మాకేమీ బాధ అనిపించలేదు వాళ్ళు వెలివేసేస్తే, సంబంధాన్ని వదిలేసుకుంటే.
మమ్మల్ని దూరంగా పెడితే అదేం బాధ అనిపించలేదు. ఇంకా బాబా స్మృతి, బాబా సేవలోని మస్తుగా ఉండేవాళ్ళం మేము. నషాలో ఉండేవాళ్ళం అని చెప్తున్నారు ప్రీతం బెహన్‌జీ. ఈశ్వరీయ సేవాత్ హైదరాబాద్‌కి ఓర్. ఈశ్వరీయ సేవాతో హైదరాబాద్ వైపు ఎప్పుడొచ్చారు? सन 1968 के अंत में साकार बाबा ने मेरे युगल को मधुबन बुलाया और कहा, बच्चे हैदराबाद आंध्रा में बाबा का कोई सेंटर नहीं है, आप वहाँ अपना धंधा भी करो और बाबा की सेवा भी करो। फिर युगल अकेले हैदराबाद गए और कपड़े का धंधा शुरू किया। అది 1968 లాస్ట్‌లో సాకార్ బాబా వాళ్ళ పతిని మధుబన్‌కి పిలిచారంట. ప్రీతం బెహన్‌జీ వాళ్ళ పతిని పిలిచి చెప్పారంట, బచ్చే ఆంధ్రాలో, హైదరాబాద్‌లో ఏది బాబా సెంటర్ లేదు ఒకటి కూడా. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నీ వ్యాపారం అక్కడే పెట్టుకొని బట్టల వ్యాపారం కూడా చేసుకో. బాబా సేవ కూడా చెయ్యు అన్నారంట. అప్పుడు ఆయన ఏం చేశారంట, వాళ్ళ పతి ప్రీతం బెహన్‌జీ వాళ్ళ పతి హైదరాబాదు ఒంటరిగా వచ్చారు. కుటుంబాన్ని అక్కడ ఉంచి ఆయన ఒంటరిగా ముందొచ్చారనమాట సెటిల్ అవ్వడం కోసం హైదరాబాద్‌లో. బట్టల వ్యాపారం ప్రారంభించారంట హైదరాబాద్‌లోని. వే रहने के लिए कमरे ढूंढ रहे थे. అయితే ఆయన ఉండడం కోసం గది వెతుకుతున్నారంట. एक मारवाड़ी बुढ़िया थी, उसके मकान में ऊपर का एक कमरा खाली था. ఒక మార్వాడి మాత ఉండేదంట. ఆమె ఇంటిలో పైన ఒక గది ఖాళీగా ఉందంట. युगल को देखकर उस माता ने कहा, आप हमारे पास ही किराए पर रहो और कहीं मत जाओ. వీళ్ళ యుగల్ కలవగానే చూడగానే ఆ మాత అన్నారంట, మార్వాడి మాత, మీరు మా ఇంట్లోనే అద్దెకు ఉండండి, ఒక గది ఖాళీ ఉంది కదా మా ఇంట్లో, ఇంకెక్కడికి మీరు వెళ్ళకండి అని పట్టుకున్నారంట ఆ మార్వాడి మాత. पता नहीं बाबा ने उसकी बुद्धि को कैसे घुमाया तो उनको आगे जाने ही नहीं दिया. ఆమె బుద్ధికి బాబా ఏం టచింగ్ ఇచ్చారో తెలియదు కానీ ఆమె అసలు ముందు కదలనివ్వలేదంట అతన్ని. మా ఇంట్లో దిగండి, మా ఇంట్లో దిగండి అని పట్టుకుందంట. फिर उसी कमरे को किराए पर लिया. అయితే ఆమె అన్న ఆ గదినే అద్దెకి తీసుకున్నారంట వాళ్ళ युगल. जब मेरे युगल कमरे में बैठकर योग करते थे तो उस माता को रोशनी ही रोशनी दिखाई पड़ती थी और उसको अनुभव होता था कि ऊपर के कमरे से उसके कमरे में रोशनी आ रही है. వాళ్ళ యుగలు ప్రీతం బెహన్‌జీ వాళ్ళ యుగలు ఏదైతే రూమ్ రెంట్‌కి తీసుకున్నారో ఆ రూమ్‌లో కూర్చొని యోగం చేస్తుంటే ఆ మార్వాడి మాతకి ప్రకాశం కనిపించేదంట. ప్రకాశమే ప్రకాశం. పైన గదిలో ఆయన యోగం చేస్తుంటే కింద గదిలో ఉన్న ఆమెకి ప్రకాశం చేరుతుండేదంట. रात में उसको भगवान के सपने आने लगे, साक्षात्कार होने लगे. రాత్రి పూట భగవంతుడి స్వప్నాలు కనిపించడం, సాక్షాత్కారాలు జరగడం జరిగిందంట మాతకి. इससे उसको विश्वास हो गया कि ये सामान्य मनुष्य नहीं, इसमें कोई अलौकिक శక్తి. దాంతో ఆమెకు అనిపించిందంట, మన ఇంట్లో దిగిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ఏదో అలౌకిక శక్తి ఉంది అతనిలో అనిపించిందంట. ये सब बाबा की ही कमाल थी, क्योंकि बाबा को वहाँ सेवा करानी थी, वहाँ के बच्चों को जगाना था. ఇదంతా బాబా చేయించిన అద్భుతం అనుకోవచ్చు. ఎందుకంటే బాబా అక్కడ సేవ చేయించాలి, పిల్లల్ని మేల్కొల్పాలి కాబట్టి అలా అనుభవాలు చేయించారేమో ఆయన ద్వారా అక్కడ అని చెప్తున్నారు ప్రీతం బెహన్‌జీ. एक दिन वो माता ऊपर गई तो उस समय वे योग में बैठे थे. उन्होंने माता को अंदर बुलाया. ఒక్కసారి ఆమె పైకి వెళ్ళిందంట పైన గది వైపు. అప్పుడు అతను యోగంలో కూర్చున్నారంట ప్రీతం బెహన్‌జీ వాళ్ళ యుగలు. ఆ మాతని చూసి లోపలికి పిలిచారంట. माता ने पूछा, भाई साहब आप क्या करती हैं, मुझे आपका ध्यान बहुत अच्छा लगता है, मुझे भी सिखा सकते हैं. అప్పుడు లోపలికి పిలిస్తే ఆ మాత లోపలికి వెళ్ళి అడిగిందంట, అన్నయ్య గారు మీరు ఏం చేస్తున్నారు కూర్చొని, మీరు చేసే ధ్యానం నాకు చాలా ఇష్టపడింది, నాకు కూడా నేర్పిస్తారా ఏంటి అని అడిగిందంట ఆమె. तब भाई साहब ने कहा, तुम और कुछ माताओं को लेकर आओ, सबको मैं సిఖా దూంగా. అప్పుడు అన్నీ చెప్పారంట వీళ్ళ యుగల్ ప్రీతం బెహన్‌జీ వాళ్ళ యుగలు, ఇంకా కొంతమంది మాతల్ని కూడా కూడబెట్టి తీసుకొని రండి, నేను నేర్పిస్తాను అన్నారంట.
उसने मोहल्ले में, मंदिरों में जा जाकर लोगों को इकट्ठा किया और वहाँ ज्ञान का లంగర్ షురూ हो गया. అయితే సరే అని ఆమె ఏం చేసిందంట, వీధుల్లో అందరినీ, అలాగే మందిరంలో వెళ్ళి అక్కడ కలిసిన వాళ్ళందరికీ చెప్పి పోగు చేసిందంట జనాల్ని. అప్పుడు అక్కడ జ్ఞానం చెప్పడం స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్లో సేవ. क्लास बड़ा होता गया, स्थान कम पड़ने लगा, बड़ा मकान लिया गया, वो कम पड़ा तो उससे बड़ा मकान लिया गया. अभी तो आप देखते हैं कि शांति सरोवर बन गया. ఆ ఇల్లు చిన్నదైపోయింది గది, అలా క్లాస్కి వచ్చేవాళ్ళు వస్తూ అప్పుడు పెద్ద ఇల్లు తీసుకున్నారు, అది కూడా చిన్నదైపోయింది, ఇంకా పెద్ద తీసుకున్నారు, ఇప్పుడైతే శాంతి సరోవరే తయారైపోయింది అని చెప్తున్నారు. ये सब बाबा की ही कमाल है. वो करण करवनहार है, वही सब करता है और कराते. ఇవన్నీ బాబా యొక్క అద్భుతమే అని చెప్పుకోవాలి. చేసి చేయించేవాడు, అతన్ని అన్ని చేస్తారు మరియు చేయిస్తారు కూడా. ప్రశ్న, क्या आपने अपने रिश्तेदारों को ज्ञान नहीं सुनाया? ప్రశ్న అడుగుతున్నారు ఎవరో, మీరు మీ సంబంధికులకి జ్ఞానం వినిపించలేదా? సునాయా లేకిన్ ఉన్హోనే సునా नहीं. మేమైతే జ్ఞానం చెప్పాము కానీ వాళ్ళు వినలేదు. ईश्वरी ज्ञान बुद्धि में बैठने के लिए भाग्य भी चाहिए और बुद्धि पवित्र भी चाहिए ना. ఈ ఈశ్వరీయ జ్ఞానం బుద్ధిలో కూర్చోవాలంటే భాగ్యం, అదృష్టం కూడా ఉండాలి, మరియు బుద్ధి పవిత్రంగా కూడా ఉండాలి. అందరికీ అర్థం కాదు ఇది. उनके नसीब में नहीं है तो हम भी क्या कर सकते. వాళ్ళ అదృష్టంలో లేకపోతే మనం కూడా ఏం చేయగలము అని చెప్తున్నారు. बहुत समझाया, नहीं समझे तो छोड़ दिया. చాలా మేము అర్థం చేయించాం సంబంధికులు, కానీ వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా మేము వదిలేసాము. हमने भी रिश्तेदारों से लेना देना छोड़ दिया, उनकी परवाह भी हमने नहीं की. हम अपने रूहानी नशे में रहते थे. మేము కూడా సంబంధికులతో ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇంక వదిలేసాం. వాళ్ళని లెక్క చేయలేదు మేము, మా ఆత్మిక నశలో మేము ఉండేవాళ్ళం అని చెప్తున్నారు. ప్రశ్న, పవిత్రత ధారణ करने में आपको मुश्किल नहीं हुई? పవిత్రత ధారణ చేయటంలో మీకు కష్టం అనిపించలేదా అని అడుగుతున్నారు. नहीं, ज्ञान में आने से 3 मास पहले ही हम दोनों पति पत्नी ने कसम खाई थी कि अब विकार में नहीं जाना, क्योंकि उस समय हमारी भक्ति चोटी पर थी, भगवान को बहुत खोजते थे. లేదు, కష్టం కాలేదు మాకు అని చెప్తున్నారు. ఎందుకంటే జ్ఞానంలో రావడానికి 3 నెలల ముందే పతి పత్ని ఇద్దరు ప్రతిజ్ఞ చేసుకున్నారంట పవిత్రంగా ఉండాలి అని. ఎందుకంటే భక్తి యొక్క శిఖరానికి చేరుకుని ఉన్నాం మేము. ఆ సమయంలో భగవంతుని చాలా వెతుకుతూ ఉండేవాళ్ళం మేము. అందుకనే మేము ఆ స్థితిలో ఉండాలని నిర్ణయించుకున్నాము. घर में श्रीमत पर चलने के लिए मुझे कोई भी विघ्न नहीं आया, क्योंकि पति खुद ही बहुत रुचि से इस ज्ञान में चलते थे और बच्चे भी बहुत छोटे थे. ఇంటిలో శ్రీమతం మీద నడవడానికి ఏ విఘ్నం నాకు రాలేదు. ఎందుకంటే పతి స్వయంగా ఆయనకే చాలా ఇంట్రెస్ట్ ఉండేది జ్ఞానంలో, మరి పిల్లలు చాలా చిన్నవాళ్ళు, అందరము జ్ఞానంలోనే నడిచాము. అందుకని నాకు ఏ ఇబ్బంది రాలేదు. घर में और कोई नहीं थे, ఇంకెవరు ఇంట్లో ఉండేవారు కాదు. इसलिए हमारा योगी जीवन निर्विघ्न चला. बाकी जो भी परीक्षाएं आई वे पास पड़ोस वालों और रिश्तेदारों से आई, उनकी तरफ हमने ध्यान ही नहीं दिया. మా యోగి జీవితం నిర్విఘ్నంగా నడిచింది. కుటుంబం అంతా మీ జ్ఞానంలో ఉండడం వలన. ఇంకా పరీక్షలు వచ్చాయంటే అది ఆ పక్క వాళ్ళు, పొరుగు వాళ్ళ నుండి, సంబంధికుల నుండి నిందలు, నవ్వడము, వాళ్ళు ఎగతాళి చేయడం, ఇలా వేరే వాళ్ళ నుండి పరిస్థితులు వచ్చాయి. కానీ మా ఇంట్లో మాకైతే దేనికి కూడా ఒకరి వలన ఒకరికి విఘ్నం లేదు అని చెప్తున్నారు. इस ज्ञान में आपको क्या अच्छा लगा? ఈ జ్ఞానంలో మీకు ఏం ఇష్టపడింది అని అడుగుతున్నారు. పవిత్ర रहना बहुत अच्छा लगा. दूसरा साकार बाबा का निस्वार्थ प्यार. పవిత్రంగా ఉండడం చాలా ఇష్టపడింది. ఇంకా రెండోది సాకార్ బాబా ఇచ్చిన నిస్వార్థ ప్రేమ ఇష్టపడింది అని చెప్తున్నారు ఈ జ్ఞానంలో. आप तो भक्ति भी करती थी, गुरुद्वारे, मंदिर और अन्य संस्थाओं में भी गई होंगी, लेकिन आपको यहाँ क्या विशेष अंतर दिखाई पड़ा? మీరు భక్తి చేసేవారు, గురుద్వారాలో వెళ్ళేవారు, వేరే సంస్థల్లో కూడా వెళ్ళి ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి విశేషమైన తేడా
మీకేం కనిపించింది అని అడుగుతున్నారు. यहाँ गृहस्थ जीवन में रहते हुए शुद्ध और స్వచ్ఛ జీవన్ జీనా సిఖాతే. ఇక్కడ గృహస్థంలో ఉంటూ శుద్ధమైన స్వచ్ఛమైన జీవితం జీవించడం నేర్పిస్తారు. భక్తి करते हुए भी हम में सुख शांति पवित्रता कहाँ आती. భక్తి మేము చాలా చేసాం, కానీ సుఖము శాంతి పవిత్రత ఎక్కడుంది అక్కడ? ఇక్కడైతే అది తేడా కనిపించింది. పవిత్రత సుఖము శాంతి ఉంది. दर दर भटकते थे, गुम्म వెతికే వాళ్ళం భక్తిలో. ये ज्ञान मिलते भटकना बंद हो गया और मन को टिकाना मिल गया. ఈ జ్ఞానం దొరకగానే వెతకటం బంద్ అయిపోయింది, మనసుకి ఒక గమ్యం దొరికింది. हमारा जीवन कमल पुष्प समान न्यारा और प्यारा बना. మా జీవితం కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా తయారైపోయింది అని చెప్తున్నారనమాట. आज यह इतनी बड़ी संस्था है, लाखों इसके सदस्य, लेकिन उनमें इतना रूहानी प्यार है कि वे सब अपने को एक परम पिता परमात्मा के बच्चे मानते. లక్షల మంది దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఈ సంస్థలో ఇప్పుడు, కానీ అందరూ ఒక ఆత్మిక ప్రేమ ఉంటుంది, మేమంతా परमपिता परमात्मा को पिल्ललमो అని. अन्य लोगों को भी अपनी सगे भाई बहन मानकर उनको भी अपने जैसे सुखी और शांत बनाने के लिए ईश्वरी ज्ञान और योग सिखाते. ఈ సంస్థలో ఉన్న విశేషత ఏంటంటే అందరము పరమాత్మ పిల్లలం అనుకుంటూ తమ సోదరి సోదరులు అందరినీ సోదరులుగా సోదరులుగా భావిస్తూ వాళ్ళ జీవితాలు కూడా సుఖీ శాంతిగా తయారు చేయాలి అని జ్ఞాన యోగాలు ఇతరులకి నేర్పిస్తాము. వేరే చోట ఇది ఉండదు అని చెప్తున్నారు. वे अपनी ही तन मन धन द्वारा समाज देश और विश्व की सेवा करते हैं. क्या ये कम విశిష్టత है? ఇక్కడ వచ్చేవాళ్ళు వారి తన మన ధనాలతోనే వారు సమాజానికి దేశానికి విశ్వానికి సేవ చేస్తున్నారు. ఇదేమైనా తక్కువ విశేషత అనుకున్నారా ఏంటి ఈ సంస్థలో ఉండే విశేషత? आज की दुनिया में बिना पैसे कुछ नहीं मिलता. भक्ति भी पैसे लेकर ही सिखाते. मंदिरों में मूर्ति के दर्शन के लिए भी पैसे लेते, लेकिन यहाँ ज्ञान योग की शिक्षा सबको निःशुल्क सिखाते और निस्वार्थ स्नेह देते हैं. ఎక్కడికి వెళ్ళినా డబ్బు లేకుండా ఏమీ దొరకదు ఈరోజు ప్రపంచంలో. భక్తి చేయాలన్నా కూడా, మందిరానికి వెళ్ళాలన్నా కూడా డబ్బులు, టికెట్ కదా. కానీ ఇక్కడ జ్ఞాన యోగాల యొక్క శిక్షణ ఫ్రీగా నేర్పిస్తారు, నిస్వార్థ సేవ చేస్తారు, నిస్వార్థ స్నేహం ఇస్తారు. భక్తికి జ్ఞానానికి ఇది తేడా ఉంది అని చెప్తున్నారు. ఓకే, అంటే తిరిగారు కదా వాళ్ళ భక్తిలో, అక్కడికి ఇక్కడికి తేడా గమనించింది చెప్తున్నారు. परमात्मा के साथ आपको कौन सा संबंध अति प्रिय है और क्यों? परमात्मतोని ఏ సంబంధం మీకు ఎక్కువ ఇష్టమవుతుంది, ఎందుకు? मुझे परमात्मा के साथ बाप का संबंध बहुत प्यारा है, क्योंकि लौकिक में भी बाप का प्यार और संबंध बहुत पवित्र होता है, निस्वार्थ होता है. పరమాత్మతో తండ్రి సంబంధం నాకు చాలా ఇష్టము, ఎందుకంటే లౌకికంలో కూడా తండ్రి యొక్క ప్రేమ, తండ్రి సంబంధం చాలా పవిత్రంగా ఉంటుంది, నిస్వార్థంగా ఉంటుంది. सदा अपने को एक छोटी सी बच्ची समझकर बाबा की गोद में खेलना, बैठना, उनसे बातें करना, इससे मुझे बहुत खुशी होती. సదా నన్ను నేను ఒక చిన్న బాలికగా భావించుకుని బాబా వాళ్ళు ఆడడము, కూర్చోవడము, బాబాతో మాట్లాడడం, దీనివల్ల నాకు చాలా ఖుషి అనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. आज तक भी मैं बाबा को बाबा के संबंध में याद करती हूँ और उसी संबंध में आता सुख पाती. ఇప్పటి వరకు కూడా బాబాను నేను తండ్రి సంబంధంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, అపారమైన సుఖాన్ని పొందుతున్నాను. ईश्वरीय ज्ञान प्राप्त करने से आपको क्या फायदा हुआ? ఈశ్వరీయ జ్ఞానం పొందాక ఏమి లాభం కలిగింది మీకు? बहुत फायदे हुए हैं. अज्ञान काल में भी मुझे पवित्रता अच्छी लगती थी. చాలా లాభం పొందాను నేను జ్ఞానంలో వచ్చి. లౌకికంలో కూడా నాకు పవిత్రంగా ఉండడమే ఇష్టపడేది. शादी करना ही नहीं चाहती थी. बचपन से मैं भगवान को ढूंढती थी कि वो कहाँ है, कैसा और क्या करता है. వివాహం చేసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు లౌకిక జీవితంలో అని చెప్తున్నాను. చిన్నప్పటి నుండి భగవంతుడిని వెతుకుతుండేదాన్ని. ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు భగవంతుడని ఆలోచించేవారంట. जब ज्ञान मिला तो आप सोच सकते हैं कि मुझे कितनी खुशी हुई होगी.
జ్ఞానం దొరికాక భగవంతుడు ఎవరో ఏంటవని జ్ఞానం దొరికాక ఎంత ఖుషి నాకు దొరుకుంటుందో మీరే ఆలోచించండి. बाबा ने आकर हमारा जीवन कितना अच्छा और श्रेष्ठ बनाया. पहले हमारे जीवन में क्या था? बाबा వచ్చి మా జీవితాన్ని ఎంత బాగా ఎంత శ్రేష్టంగా తయారు చేశారు. ముందు మన జీవితంలో ఏముండేది? ఈర్ష, ద్వేష, కామ్, క్రోధ, లడాయి, झगड़ा ఇవే ఉండేవి కదా అని చెప్తున్నారు. जब बाबा मिला, ईश्वरीय ज्ञान मिला, ये सब खत्म हो गए. బాబా దొరికాక ఈశ్వరీయ జ్ఞానం దొరికాక ఇవన్నీ మన జీవితం నుండి समाप्त అయిపోయాయి. पहले मुझे बहुत गुस्सा आता था. जीवन में पवित्रता, शांति और सुख आ गया. पहले मुझे बहुत गुस्सा आता था. कोई मुझे कुछ कहे तो जलकर मरने जैसी हो जाती थी. मैं बाबा का कितना शुक्रिया मानूं जिसने हमारा जीवन इतना सुखी बनाए कि दुनिया में और कोई बना नहीं सकता. ये मेरी चैलेंज है. పవిత్రత, శాంతి, సుఖము జీవితంలో వచ్చాయి ఇక్కడికి వచ్చాక. మొదట్లో నాకు చాలా కోపం ఉండేది ఇక్కడ రాకముందు అని చెప్తున్నారు. ఎవరేదైనా అన్నారు అంటే కాలిపోయి చనిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది, నాకు కోపం వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అయితే బాబాకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జీవితాన్ని ఇంత సుఖిగా తయారు చేశారు. ప్రపంచంలో ఇంకెవరు ఇలాంటి జీవితం తయారు చేయలేరు మనకి. ఇది నేను ఛాలెంజ్ చేయగలను అని చెప్తున్నారు అక్కయ్య. प्रश्न, अलौकिक जीवन में आपके सारे परिवार के आगे बढ़ने का क्या कारण रहा? अलौकिक జీవితంలో మీ పరివారం అందరూ ముందుకెళ్ళడానికి కారణం ఏమి తయారైంది అని అడుగుతున్నారు. సాకార్ బాబాని हमें बेहद प्यार दिया, पालना दी. ఆధారం ఏమైంది ముందుకెళ్ళడానికి? సాకార బాబా అనంతమైన ప్రేమ పాలన మాకు ఇచ్చారు అని చెప్తున్నారు. बाबा ने हमें अता प्यार दिया. बाबा के उस निस्वार्थ प्यार ने हमें परिवार सहित समर्पित करा दिया. बाबा అపారమైన ప్రేమ ఇచ్చారు. బాబా ఇచ్చే నిస్వార్థమైన ప్రేమయే మా పరివారం అందరూ సమర్పితం అయ్యేలాగా సమర్పితంగా చేసేసింది. బాబా ఇచ్చే నిస్వార్థ సేవ द्वारा समर्पित पोयमेमो అని చెప్తున్నారు. बाबा मेरे ऊपर खास ध्यान देते थे क्योंकि मेरे बच्चे छोटे छोटे थे ना. छोटे छोटे बच्चों वाले होते हुए भी ज्ञान योग में मेरी ज़्यादा रुचि होने के कारण बाबा मुझे बहुत प्यार करते थे. బాబా నా మీద ఎక్కువ దృష్టి పెట్టేవారు, గమనిక పెట్టేవారు, శ్రద్ధ పెట్టేవారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా జ్ఞాన యోగాల్లో ఇంత ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఉన్నారు అనే ఉద్దేశంతో బాబా నాకు చాలా ప్రేమ ఇచ్చేవారు అని చెప్తున్నారు అన్నమాట. बच्चों को खास बुलाकर टोली देना, उनको घुमाना आदि करते थे. बाबा ने हमारे सारे परिवार वालों को बहुत समीपता का अनुभव कराया. మా పిల్లల్ని కూడా పిలిచి బాబా దగ్గరికి పిలిచి టోలీ ఇవ్వడము, వాళ్ళని షికారుకి తిప్పడము ఇవి చేసేవారు బాబా. బాబా మా పరివారం అందరికీ కూడా చాలా సమీపత అనుభవం చేయించారు అని చెప్తున్నారు. बाबा ने आपको कोई विशेष वरदान दिया है? प्रश्न, बाबा మీకు ఏదైనా విశేషమైన వరదానం ఇచ్చారా అని అడుగుతున్నారు. उत्तर, हाँ, एक बार दिल्ली में साकार बाबा आए थे तब वरदान दिया था. ఒకసారి ఢిల్లీలో సాకార్ బాబా వచ్చినప్పుడు వరదానం ఇచ్చారంట. दिन का समय था, युगल ऑफिस से भोजन करने घर पर आए थे. पता नहीं क्यों मुझे बाबा की बहुत याद आ रही थी. मैंने उनसे कहा चलो सेंटर पर बाबा से मिलकर आते हैं. అది పగలంట, మధ్యాహ్నం. వాళ్ళ యుగల్ ఆఫీస్ నుండి భోజనానికని ఇంటికి వచ్చారంట మధ్యాహ్నం. ఏంటో తెలీదు, నాకు బాబా చాలా గుర్తొచ్చేస్తూ ఉన్నారు. పతితో నేను చెప్పాను పదండి సెంటర్కి వెళ్దాం, బాబాతో కలిసి వద్దాము అన్నారంట మధ్యాహ్నం సమయంలో. భోజన్ करके हम दोनों गए. మధ్యాహ్నం భోజనం చేసి ఇద్దరు సెంటర్కి వెళ్ళారంట. मैं दरवाजे के पास खड़ी थी. बाबा ने मुझे देखकर बहुत शक्तिशाली दृष्टि दी. వెళ్ళి అక్కడ బాబా దగ్గర డోర్ దగ్గర నిలబడి చూస్తున్నాను. బాబా నాకు చాలా శక్తిశాలి దృష్టి ఇచ్చారు. हम दोनों को देखकर कहा ये योगी जोड़ा है. మా ఇద్దరిని చూసి బాబా అన్నారు యోగి జోడి మీరు అని వరదానం ఇచ్చారంట. उस समय
हम ज्ञान में नए नए थे, हमारे प्रति बाबा के ఈ మహావాక్య सुनकर वहां खड़े हुए लोगों को ఆశ్చర్యం हुआ. కొత్త కొత్తగా జ్ఞానంలో వచ్చాం మేము ఆ సమయంలోని. మా కోసం బాబా పలికిన ఈ మహావాక్యం విని చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు అని చెప్తున్నారు. वे हमें ही देखते रहे, उस दिन से हमें भी नशा चढ़ गए कि हम योगी युगल हैं. అందరూ మమ్మల్ని చూస్తున్నారు అక్కడ అప్పుడు సెంటర్లో. ఆ రోజు నుండి మాకు నష ఎక్కిపోయింది, మేము యోగి जोड़ी नामेमो अनि. हमारे में बचपन आ गया, हमारा जीवन ईश्वरीय विद्यार्थी जीवन बन गए. बाबा हमारा पिता शिक्षक सद्गुरु बन गए. బాల్యం అనేది స్టార్ట్ అయిపోయింది మాకు, బాబాకు పిల్లలుగా అయిపోయాం. విద్యార్థి జీవితం, ఈశ్వరీయ విద్యార్థి జీవితం తయారైపోయింది. బాబాయే పిత శిక్షకుడు సద్గురు అయిపోయారు అని చెప్తున్నారు. प्रश्न, ज्ञान मिलने से पहले बच्चों के साथ आपका कैसे व्यवहार रहा और ज्ञान मिलने के बाद कैसे रहा? జ్ఞానం దొరకక ముందు పిల్లలతో ఎలా వ్యవహరించారు మీరు, జ్ఞానం దొరికాక పిల్లలతో వ్యవహారం ఎలా ఉంది అని అడుగుతున్నారు. ज्ञान मिलने से पहले मुझे बच्चों से बहुत बहुत मोह होता. జ్ఞానం దొరకక ముందు చాలా చాలా మోహం ఉండేది పిల్లల పైన. बच्चों को छोड़कर एक पल भी रह नहीं सकते थे. పిల్లల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను నేను, అలా ఉండేదాన్ని. वे थोड़ी देर के लिए भी मेरे से दूर हो जाते तो दिल तड़पता था. కొద్ది సమయం కోసమైనా వాళ్ళు దూరం అయితే మనసు కొట్టుకునేదంట, గుండె కొట్టుకునేది. ज्ञान मिलने के बाद उनके प्रति मोह के बदले आत्मिक स्नेह अंकुरित हुआ. జ్ఞానం దొరికాక వాళ్ళపైన మోహం బదులు ఆత్మిక స్నేహం పెరిగింది నాకు పిల్లల పైన. उनको भी मैं आत्मा के रूप में देखते और उनकी देखभाल करते रहे. వారు కూడా ఆత్మ అనే రూపంలో చూస్తూ పరిపాలన చేసేదాన్ని జ్ఞానంలో వచ్చాక. ज्ञान में आने के बाद बच्चों के प्रति सताने वाला मोह नहीं था, शुभ भावना वाला रूहानी स्नेह था. సతాయించే మోహం ఉండేది కాదు జ్ఞానంలోకి వచ్చాక పిల్లల పైన. శుభ భావనతో ఉండిన आत्मिक स्नेहम ఉండేది. बच्चों में भी परिवर्तन आ गया. जो मुझे एक क्षण भी छोड़कर नहीं रहते थे, वे खुद कहने लगे, मम्मी आप सेंटर पर जाकर आओ, हम यही घर में ही रहेंगे. పిల్లల్లో కూడా మార్పు వచ్చింది. నాలో మోహం తగ్గేటప్పటికి వాళ్ళు కూడా నాకు అనేవారు, ఒక క్షణం కూడా నన్ను వదలని పిల్లలు వాళ్ళ నోటితో వాళ్ళు అనేవారు, మమ్మీ సెంటర్కి వెళ్ళాలంటే వెళ్ళి రండి, మేము ఇంట్లో ఉంటాము అనేవారంట. इस तरह ज्ञान प्राप्त होने के बाद हमारे घर का वातावरण अलौकिक और योगिक बन गए. జ్ఞానం దొరికాక మా ఇంటి వాతావరణం యోగయుక్తంగా अलौकिకంగా తయారైపోయింది అని చెప్తున్నారు. ప్రశ్న, आप आपके युगल और आपकी बच्ची तीनों ईश्वरीय यज्ञ में समर्पित हैं. आप आपके युगल और आपकी बच्ची तीनों ईश्वरीय यज्ञ में समर्पित हैं और आपने घर को ही ईश्वरीय सेवा केंद्र बना दिया. ईश्वरीय सेवा कर अनेकों सेवा केंद्र खोले, अनेकों ब्रह्मा कुमारी शिक्षिकाओं को तैयार किया. इस ईश्वरीय जीवन में आपको लगभग 50 साल का अनुभव है. इस अनुभव के आधार पर गृहस्थियों के लिए आपके क्या हित वचन हैं? మీరు మీ యుగల్ మరియు మీ ఒక కుమార్తె అంటే కుల్దీబేన్, మీరు ముగ్గురు ఈశ్వరీయ యజ్ఞంలో సమర్పణ అయిపోయారు. మీ ఇంటినే సెంటర్గా తయారు చేసుకున్నారు. ఈశ్వరీయ సేవ చేసి అనేక సెంటర్స్ ఓపెన్ చేశారు. అనేక మంది టీచర్ అక్కని తయారు చేశారు. ఈశ్వరీయ జీవితంలో 50 సంవత్సరాల అనుభవం పొందారు మీరు. ఈ అనుభవం ఆధారంగా గృహస్థుల కోసం మీరు ఏమి మంచి మాటలు చెప్తారు, సందేశం ఏం చెప్తారు అని అడిగారు. दानिक समाधान, मैं तो यही कहती हूँ कि ईश्वरीय ज्ञान घर गृहस्थ में रहने वालों को जीवन जीने की कला सिखाता है. నేను చెప్పేది ఏంటంటే ఈశ్వరీయ జ్ఞానం గృహస్థంలో ఉండే వారికి జీవితాన్ని జీవించే కళ నేర్పిస్తుంది. घर परिवार में ईर्षा द्वेष मन मुटाव तेरे मेरे की बीमारी बहुत होती है. उनसे मुक्त होने के लिए राजयोग के सिवाय और कोई दवाई है ही नहीं. ఇంటి పరివారంలో లౌకికంలో ఈర్ష ద్వేషం మానసిక విభేదాలు నీది నాది అనే లెక్కలు ఈ రోగాలు చాలా ఉంటాయి. వాటి నుండి ముక్తులవడం కోసం రాజయోగం తప్ప ఇంకో మార్గం లేదు.
इसलिए मैं कहती हूँ कि हर व्यक्ति, चाहे माँ हो, बाप हो, बच्चे हो या अन्य संबंधी, सबको ईश्वरी ज्ञान और राजयोग का అభ్యాస్ करना चाहिए. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, గృహస్థంలో ఉండే ప్రతి వ్యక్తి, తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలే కానీ, ఇతర సంబంధికులే కానీ, ఈశ్వరీ జ్ఞానం మరి రాజయోగం యొక్క అభ్యాసం తప్పనిసరిగా చేయాలి. ईश्वरी ज्ञान से अनावश्यक इच्छाएं खत्म हो जाती, संग्रह वृत्ति मिट जाती, हद की भावना समाप्त होकर बेहद की भावना आ जाती. ఈశ్వరీయ జ్ఞానం ద్వారా అవసరం లేని కోరికలు, అనవసరమైన కోరికలు సమాప్తి అయిపోతాయి. అలాగే సంగ్రహ వృత్తి, కూడబెట్టుకోవాలనే ఆలోచన తొలగిపోతుంది. హద్దులో ఉన్న భావాలు సమాప్తయి బేహద్ భావంలోకి వచ్చేస్తారు అని చెప్తున్నారనమాట. ఇది ప్రీతం బేన్జీ అనుభవం విన్నాము ఈరోజు. రేపు అనుభవంలోని రజనీమాత, జయంతి బేన్ వాళ్ళ అమ్మగారు. ఈరోజు మనం విన్నాం కుల్దీప్ బేన్జీ వాళ్ళ అమ్మగారు అనుభవం. అంటే అందులో కుల్దీప్ బేన్జీ పరిచయం కూడా వచ్చేసినట్టే, ఎలా జ్ఞానంలోకి వచ్చారు అనేది. రేపు జయంతి బేన్ వాళ్ళ అమ్మగారు రజనీమాత, ఆమె అనుభవము వింటాము అందరం. अच्छा, ओम शांति. दिल का यही है कहना, बाबा पास तुम्हारे रहना. दिल का यही है कहना, बाबा पास तुम्हारे रहना. अव्यक्त वतन से यूं ही आके हमसे मिलते रहना. अव्यक्त वतन से यूं ही आके हमसे मिलते रहना. संगम की ये मुलाकातें